Hi viewers, welcome to Sogashchuda Tarma. ఈ రోజు మనం Sogashchuda Tarmalo ఎల్బీ నగర్ దగ్గర ఉన్న కొత్తపేట విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. ఈ రోజు ఈ షోరూమ్ లో పట్టు అలాగే డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఈ రోజు మనం బ్రైడల్ వేర్ లో లైట్ వెయిట్ పట్టు ఫ్యాన్సీ ఆల్ వెరైటీస్ చూస్తున్నాం అన్నమాట. ఫస్ట్ మనం చూసే సారీ బ్రైడల్ వేర్ లో చూస్తున్నాం. బ్లూ కలర్ కాంబినేషన్, అది మనకి బ్రైట్ డిజైన్ అనేది కొంచెం లేటెస్ట్ గా డిజైన్ చేపించాము. అందులో మనకి రెడ్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట. పళ్ళు వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనం రెగ్యులర్ గా రాయల్ బ్లూ కి పింక్ చూస్తూ ఉంటాము, ఇది రెడ్ తీసుకొని టోటల్ గా మనకి ఏంటంటే ఇక్కడ ఒక లీఫ్ బోర్డర్, ఒక జిగ్జాగ్ బోర్డర్ ఇచ్చారు, ఒక పికాక్ ని బోర్డర్ గా చేశారనమాట. ఇక్కడ డైమండ్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బోర్డర్స్ మనకి డిజైనర్ వేర్ బోర్డర్స్ వస్తాయి. ఇక్కడ మనకి రెడ్ కలర్ అవుట్ లైన్, ఇక్కడ రెడ్ మీద మనకి క్రాస్ లైన్స్ బాక్సెస్ బోర్డర్, గ్రీన్ మీద మనకి మ్యాంగో అండ్ లీఫ్ బోర్డర్ ఇచ్చారు. పైన చూసిన బోర్డర్ నే కింద కూడా కంటిన్యూ చేశారనమాట. ఈ బోర్డర్ అనేది మనకి శారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది, మనకి సేమ్ వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్. మిడిల్ పార్ట్ అనేది మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్, దట్టు డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా మనకి లీవ్స్ లోనే ఫిల్లింగ్ కాకుండా డాట్ లాగా మనకి లీవ్స్ ని డిజైన్ చేసి ఫ్లవర్స్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కి అవుట్ లైన్ పింక్ కలర్ వచ్చేటట్లు ఫ్లవర్ ని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ కలర్ఫుల్ గా కూడా మనకి ఉంటుంది. దీంట్లో వచ్చేసి బ్లౌజ్ అంటే మనకి బార్డర్ కలర్ అండ్ పళ్ళు కలర్ కాంబినేషన్, రెడ్ కలర్ కాంబినేషన్, హ్యాండ్స్ కి సేమ్ బార్డర్ ఉంటుంది. బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ లో మనకి డిఫరెంట్ డిజైన్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ సీజన్ కాబట్టి స్టాక్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ తో మన దగ్గర రెడీగా ఉన్నాయి అన్నమాట. ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇంత డిజైనర్ వేర్ లైట్ వెయిట్ శారీ మనకి ఓన్లీ 16,000 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 16,000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి కంచి బ్రైడల్ లోనే మంచి కలర్ కాంబినేషన్ అండి, యాంటిక్ జరీతో మనం డిజైన్ చేపించాము. అందులో మనం చూస్తున్నది ఎల్లో కలర్. మనం బ్రైడల్ కి ఎక్కువగా ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది మనం యూస్ చేస్తూ ఉంటాము. మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ కూడా బ్లూ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు, రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇక్కడ మనకి ఫ్లవర్స్ క్రీపర్స్ అలా కాకుండా కొంచెం మనకి ఏంటంటే యాంటిక్ జరీ లాగా డైమండ్ డిజైన్, లోపల బ్లూ కలర్, బయట గోల్డ్ కలర్, ఇక్కడ లీఫ్ బోర్డర్ ని టూ బోర్డర్స్ లాగా మనకి డిజైన్ చేశారు. మనకి శారీ బోర్డర్ చూసినట్లయితే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. మనకి మెయిన్ ఈ కలర్ బేస్ మీద ఈ కలర్ అనేది మనకి బ్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది. బ్లూ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకున్నారు. సేమ్ ఇక్కడ బాక్సెస్ బోర్డర్, టెంపుల్ డిజైన్, కడ్డీ బోర్డర్ ఇచ్చి టెంపుల్ ఇచ్చారు బ్లూ కలర్. ఇక్కడ బ్లూ కలర్ లోనే మనకి యాంటిక్ జరీతో డిజైన్ ఇచ్చారు టూ సైడ్స్. మిడిల్ లో కాంట్రాస్ట్ గా పింక్ మీద మనకి గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ క్రీపర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనం చూసినట్లయితే టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మల్టీ కలర్స్ ఉన్నాయి దీంట్లో. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద యాంటిక్ జరీతో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది శారీ అంతా కూడా మనకి డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, అలాగే గోల్డ్ కలర్ తో బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 21,250 పడుతుందండి. బ్రైడల్ వేర్. ఓకే, డిజైనర్ లోనే మనకి బ్రైడల్ కలెక్షన్ ఇది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రైడల్ లోనే పింక్ కలర్, టమోటా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. పళ్ళు కూడా ఆరెంజ్ షేడ్ ఇచ్చారు మనకి. ఆరెంజ్ మీద చిన్న చిన్న బ్రొకెట్ లాగా బడ్స్ చిన్న చిన్న డిజైన్ ఇచ్చారు, అది కూడా మనకి రెడ్ అండ్ గోల్డ్ కలర్ లో. ఇక్కడ టిష్యూ బోర్డర్ మీద మ్యాంగో డిజైన్ ఇచ్చారు మనకి, టూ కాంట్రాస్ట్ గా ఆరో మార్క్ బోర్డర్, ఇలా హిల్ బోర్డర్, టూ సైడ్స్ ఉంటుంది మనకి. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కంచి బోర్డర్ ఇచ్చారనమాట. ఒక ఫ్లవర్, లోటస్ ఫ్లవర్ క్రీపర్ అనేది జరీతో డిజైన్ చేసి డైమండ్ డిజైన్, లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ ఉంటుంది. కింద సైడ్ అనేది మనకి కొంచెం లెంతీగా, పైన చూసిన డిజైన్ ని కింద బోర్డర్ ని కొంచెం లెంతీగా తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే శారీ అంతా కూడా ఈ పింక్ కలర్ మీద మ్యాంగో డిజైన్ అండి. మ్యాంగో అంటే మనకి రెగ్యులర్ షేప్ కాకుండా లోపల డిజైన్ అనేది చేంజ్ చేశారు. షేప్ అనేది మ్యాంగో ఇచ్చారు. ఇక్కడ హిల్ టైప్ లో ఇక్కడ పెటల్స్ లాగా డిజైన్ చేసి జరీతోనే మనకి శారీ అంతా కూడా డిజైన్ వస్తుంది అనమాట. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ తీసుకున్నారు, సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు, డైమండ్ డిజైన్ ఫ్లవర్స్ లాగా. హ్యాండ్స్ కి సేమ్ బార్డర్ ఉంటుంది. ఓకే, దీంట్లో కూడా మనకి చాలా డిజైన్స్ ఉంటాయండి బ్రైడల్ వేర్ లో. ఓకే, 3 షోరూమ్స్ లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట బ్రైడల్ వేర్ లేటెస్ట్ కలెక్షన్స్ అనేవి. ఓకే, ప్లస్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. ప్రతి ఒక్క సారీ మీద కూడా ఆషాఢ మాసం సందర్భంగా 25% నుంచి 50% ఇస్తున్నారు. కొత్తపేట, అలాగే మనకి కుకట్పల్లి అండ్ ఈఎస్ఐ 3 షోరూమ్స్ లో కూడా.
ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 14,000 పడుతుంది. 14,000 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కత్, కంచి ఇక్కత్ అంటాము. చాలా లైట్ వెయిట్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. కంచి వాళ్ళు మనకి ఇక్కత్ డిజైన్స్ ని లైట్ వెయిట్ లో డిజైన్ చేయించాము. అందులో పళ్ళు కలర్ చూస్తున్నట్లయితే మనకి పింక్ కలర్, శారీ గ్రీన్ కాబట్టి పళ్ళు పింక్ మనకి ప్లెయిన్ ఇచ్చి దాని మీద డిజైన్ అనేది మనకి జరీతో కడీ లైన్స్ లాగా ఎల్లో అండ్ గోల్డ్ కలర్ జరీతో ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. శారీ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకొని దాని మీద ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్ తో ఇక్కత్ డిజైన్ జిగ్జాగ్ లాగా కడీ బోర్డర్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ గ్రీన్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి డబల్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి చెక్స్ లాగా పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో చెక్స్ ఇచ్చారు. కడ్డీ బోర్డర్ పింక్ మీద మనకి ఇక్కత్ డిజైన్, మళ్ళీ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఇది స్కర్ట్ బోర్డర్ లాగా శారీ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ గా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో కిందంతా ఉంటుంది. మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్, పళ్ళు కలర్ ప్లెయిన్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి ఇక్కత్ డిజైన్ మిస్ చేసి ప్లెయిన్ పట్టు బోర్డర్, జరీ బోర్డర్ ఇచ్చారనమాట. దీంట్లో కూడా మనకి డిజైన్స్ అనేవి, కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. ఈ సారీ ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 9,100 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9,100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆవిష్కార్ పట్టులో మనం బుటీ స్టైల్ చూస్తున్నాము. డిఫరెంట్ కాంబినేషన్ కూడా మనకి ఆరెంజ్ పింక్ డబల్ షేడ్ కి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. షార్ట్ పళ్ళు ఇచ్చినా కూడా మనకి ఒక డిజైనర్ లుక్ ఉండేటట్లు ఒక ఫ్లవర్ క్రీపర్, మ్యాంగో క్రీపర్ ఇచ్చారు. 2 sides బోర్డర్ లాగా. ఇక్కడ బంచెస్ లాగా మనకి ఏంటంటే ఒక మ్యాంగో షేప్ తీసుకున్నారు క్రీపర్ తో. దాని లోపల పైన సిల్వర్ కలర్ ఒక పికాక్ ని, అలాగే మనకి గ్రీన్ కలర్ తోనే డిజైన్ చేశారనమాట. ఇది 2 కలర్ కాంబినేషన్ ని బంచెస్ లాగా మనకి డిజైన్ చేశారు పళ్ళులో. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి అవుట్ లైన్ అనేది పింక్ కలర్ తీసుకున్నారు. దాని కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ డబల్ షేడ్ ఫ్యాబ్రిక్ మీద మనకి 2 కలర్ కాంబినేషన్, అంటే పళ్ళులో మనం గోల్డ్ అండ్ సిల్వర్ చూసాం కదా, ఆ 2 కలర్ కాంబినేషన్ ని పికాక్ అండ్ పైన మనకి అంబ్రెల్లా టైప్ లో గోల్డ్ కలర్ తో, ఇంకోటి సిల్వర్ కలర్ తో ఎలిఫెంట్ తో డిజైన్ చేశారు. ఈ బుటీస్ అనేవి మనకి శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారు. కింద బోర్డర్ అనేది డిజైనర్ వేర్ బోర్డర్ ఇచ్చారు. స్కర్ట్ బోర్డర్ లాగా మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. దాని మీద పికాక్ అండ్ హార్సెస్ ని మనకి డిజైన్ చేశారనమాట. అది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ యాడ్ చేసి మనకి డిజైన్ చేసి పైన కడ్డీ బోర్డర్ ఇచ్చారు కొంచెం లెంతీగా. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7,950 రూపీస్ పడుతుంది. ఓకే, 7,950 రూపీస్. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్, మనకి డిజైనర్ వేర్. ఇది మనకి కంచిలోనే మనకి థ్రెడ్ వర్క్ స్టైల్లో డిజైనర్ వేర్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి పింక్ కలర్, మజంతా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి టోటల్ గా జరీ అనేది హిల్ టైప్ లో డిజైన్ చేశారు, ఎంబోజ్ అవుతున్న లుక్ తోటే. కింద వచ్చేసి ఆరో మార్క్ బోర్డర్, టెంపుల్ డిజైన్ 2 sides ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన అనేది మనకి కొంచెం లెంతీగా డిజైనర్ వేర్ ఇచ్చారు. అంటే సింగిల్ వేసుకున్నప్పుడు కూడా మనకి చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. బోర్డర్ అనేది కడ్డీ బోర్డర్, పింక్ అవుట్ లైన్. ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నారు హాఫ్ వరకు. ఈ బ్లూ కలర్ మీద కూడా మనకి సిల్వర్ కలర్ తో మనకి కంచి బోర్డర్ అనేది, పికాక్ బోర్డర్ అనేది గోల్డ్ కలర్ తో 2 కలర్ కాంబినేషన్ తో స్మాల్ సైజ్ లో మనకి సిల్వర్, బ్లూ, ఆరెంజ్ కలర్ ఫ్లవర్ డిజైన్, మళ్ళీ బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఆల్టర్నేటివ్ గా మనకి కలర్స్ అనేది డిజైన్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ వస్తుంది మనకి అంతా కూడా. కింద వచ్చేసరికి ఏంటంటే మనకి బ్లూ మీద పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు, ఎంబోజ్ డిజైన్. కింద బోర్డర్ స్మాల్ బోర్డర్ ఇచ్చారనమాట మనకి, గ్రీన్ అండ్ బ్లూ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. శారీ అంతా కూడా మనం చూస్తే డిజైనర్ వేర్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి సింగిల్ కలర్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పల్లు కలర్ అండ్ ఫ్లవర్ డిజైన్ పింక్ ఉంది కాబట్టి సేమ్. అలాగే మనకి 2 sides కడ్డీ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 10,200 పడుతుంది. 10,200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర 3 showrooms లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒక షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. థర్డ్ షోరూమ్ వచ్చేసి మనకి కొత్తపేట, అంటే ఎల్బీ నగర్ దగ్గర ఉన్న కొత్తపేటలో మనకి మెయిన్ రోడ్ లోనే ఉంటుంది విఘ్నేశ్వర సిల్క్స్. ఈ 3 showrooms లో కూడా ఆషాఢ మాసం సందర్భంగా, అంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు, మనకి ఒక 3 to 4 days మాత్రమే అవైలబుల్ ఉంది. ఈ 3 days మనకి 25% నుంచి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు ఆల్ వెరైటీస్ పైన. త్వరగా మీరు ఒక్కసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ షిఫాన్ ప్రింట్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ ఉంటుంది అనమాట. దాంట్లో మనం ఇప్పుడు ఏంటంటే ప్రింటెడ్ స్టైల్ చూస్తున్నాం. మనకి డిఫరెంట్ గా ఉండడం కోసం మనకి ప్రింట్స్ అనేవి డిఫరెంట్ ప్రింట్స్ ఇచ్చారు. పళ్ళు అనేది జస్ట్ ఒక బ్లాక్ కలర్ కాంబినేషన్ వైట్ తో బోర్డర్ లాగా డిజైన్ చేశారు. పైపింగ్ అనేది మనకి గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. పైన వచ్చేసి మనకి ప్లెయిన్ పింక్ తీసుకున్నారు. ఇక్కడంతా మనకి 3D ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ లో ఆరెంజ్ కలర్, గ్రే కలర్, పింక్ కలర్ ఇట్లా కాంబినేషన్ లోనే మనకి ప్రింట్ ఇచ్చారు. కింద మళ్ళీ మనకి పింక్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. అంటే శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మిడిల్ పార్ట్ మాత్రమే ప్రింటెడ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ప్లెయిన్ పింక్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ అనేది బెనారస్ జార్జెట్ బ్లౌజ్ ఇచ్చారనమాట. కొంచెం గ్రాండ్ గా ఉంటుంది. జరీ బుట్టీస్ వస్తుంది. పింక్ కలర్ మీద లీఫ్ బుట్టీస్ తో బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీంట్లో మనకి చాలా డిజైన్స్ ఉంటాయండి. మనం కొన్ని డిజైన్స్ చూద్దాం ఈ ఫ్యాబ్రిక్ లో. నెక్స్ట్ సేమ్ దాంట్లోనే సేమ్ ఫ్యాబ్రిక్ ప్రింట్ అనేది మనకి చేంజ్ కలర్ కాంబినేషన్. మనకి ఇక్కడ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. పళ్ళు అనేది జస్ట్ ఆరెంజ్ కలర్ తో ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి వైట్ మీద అంతా కూడా మనకి ప్రింట్ అనేది ఏంటంటే బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ తీసుకున్నారు. లీఫ్ పార్ట్ అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి, రోజ్ బర్డ్స్ అనేవి కూడా బ్లాక్ కలర్ తో డిజైన్ చేశారు. పైపింగ్ బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ ఆరెంజ్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఉంటుంది. ఇవేంటంటే జర్నీస్ గానీ మనం కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. బ్లౌజ్ కూడా మనకి ఈ మన శారీ ఫ్లవర్ ఏదైతే ఆరెంజ్ కలర్ ఉంటుందో సేమ్ అదే కలర్ బెనారస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ని బ్లౌజ్ ఇచ్చారు మనకి. దీంట్లో ఇంకొక డిజైన్ కూడా మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ దాంట్లోనే మనకి బ్లాక్ అండ్ బ్లూ అండి. చాలా రేర్ కలర్ కాంబినేషన్. దట్టు మనకి మంచి బ్రైట్ లుక్ కూడా ఉంటుంది. మనకి పళ్ళు అనేది ఏంటంటే బ్లాక్ మీద బ్లూ కలర్ తో లైన్స్ వైజ్ ఒక బోర్డర్ లాగా బ్లూ ఇచ్చారు. ఇక్కడ షోల్డర్ పార్ట్ బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, బ్లాక్ మీద బ్లూ కలర్ లైన్స్ కొంచెం బోర్డర్ లెంతీగా తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి డిజైన్ చూసినట్లయితే బ్లాక్ మీద టోటల్ గా కింద మనకి గోల్డ్ కలర్ తో ఇచ్చేసి ఈ లోటస్ ఫ్లవర్స్ అనేవి అప్ అండ్ డౌన్ గా మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అయ్యేటట్టు బ్లూ కలర్ తో డిజైన్ చేశారన్నమాట. శారీ అంతా కూడా మనకి ఆ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది. టోటల్ మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ కలర్ఫుల్ గా ఉంటుంది. ఇంకా దీంట్లో మనకి డిజైన్స్ అనేవి చాలా డిజైన్స్ ఉంటాయి. మనం ఓన్లీ 3 కలర్స్ 3 డిజైన్స్ చూసాము. డిజైన్స్ చాలా ఉంటాయి. బ్లౌజ్ కూడా మనకి బెనారస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. దీనికి మనకి సర్కిల్స్ అనేవి ఇవన్నీ కూడా వీవింగ్ అండి, ప్రింట్ కాదు. వీవింగ్ లోనే మనకి డిజైన్ ఇచ్చారన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇవి వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ప్రింటెడ్ మనకి 1880 రూపీస్ పడుతుంది. 1880 రూపీస్ కి ఈ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంది. ప్యూర్ షిఫాన్ మెటీరియల్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి పీచ్ కలర్ కాంబినేషన్ షిఫాన్ ఫ్యాబ్రిక్ డిజైనర్ వేర్ చూస్తున్నాము. బోర్డర్ కూడా మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ మీద ఒక ఫ్లవర్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు 3 సైడ్స్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పీచ్ మీద మ్యాటీ వర్క్ ఇచ్చారనమాట. మ్యాటీ వర్క్ కూడా షేడ్ మనకి గ్రీన్, క్రీమ్, వైట్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో మ్యాటీ వర్క్ ని చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ బర్డ్స్ లాగా దగ్గరగా శారీ అంతా కూడా డిజైన్ చేశారు మనకి మొత్తం కూడా. దీనికి కింద సైడ్ బోర్డర్ అనేది కొంచెం మనకి డిఫరెంట్ లుక్ వచ్చేటట్లు ఒక రోజ్ ఫ్లవర్స్ ని బిగ్ సైజ్ లో మ్యాటీ వర్క్ లాగా డిజైన్ చేశారు. బోర్డర్ మీద కూడా ఒక చిన్న క్రీపర్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఆరెంజ్ తో క్రాస్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మీద మనకి శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే ఈ మ్యాటీ వర్క్ అనేది కంటిన్యూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి సేమ్ మెటీరియల్ అండి. సేమ్ మెటీరియల్ మనకి రన్నింగ్ బ్లౌజ్, హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ వస్తుంది. ఓకే, దీంట్లో కూడా కలర్ చాయిస్ ఉంది. మనం ఇంకో కలర్ కాంబినేషన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సేమ్ దాంట్లోనే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. దానికి బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ ఫ్లవర్ కలర్ కాంబినేషన్ కూడా సేమ్ ఇచ్చారు. కింద వచ్చేసి మనం చూస్తున్నట్లయితే బోర్డర్ పైన కూడా మనకి మ్యాటీ ఫ్లవర్స్ అనేవి బంచెస్ లాగా ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీంట్లో ఇంకా కలర్స్ ఉంటాయండి. క్రీమ్ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1810 రూపీస్ పడుతుంది. 1810 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఓన్లీ ఆషాఢ మాసం వరకు మాత్రమే. ఆల్ వెరైటీస్ పైన కూడా 25% నుంచి 50% వరకు ఇస్తున్నారు. ప్లస్ మనకి న్యూ బ్రైడల్ డిజైనర్ సారీస్ కూడా మనకి లాంచ్ చేశారు. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జైపూర్ కోట అనమాట. జైపూర్ కోటాలో మనం టిష్యూ శారీ చూస్తున్నాం. అందులో మనకి పళ్ళు వచ్చేసరికి పింక్ కలర్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ ఇచ్చేసారు. ప్లెయిన్ ఇచ్చారు. మనకి కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది. ప్లెయిన్ ఇచ్చారు జరీతోనే. శారీ వచ్చేసి మనకి ఏంటంటే పైన బోర్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్, పైన పింక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. కింద కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి గ్రీన్ కలర్ అంటే ఓన్లీ సింగిల్ గ్రీన్ కాకుండా గోల్డ్ మిక్స్ అవడం వల్ల మనకి షైనింగ్ అనేది బ్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది.
ప్లెయిన్ లోనే టిష్యూ మిక్స్ ఉంటుంది అనమాట. దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చారు మనకి టిష్యూ కాకుండా. హ్యాండ్స్ కి జస్ట్ కడీ బోర్డర్ ఇచ్చారు అనమాట. ఇంట్లో కూడా మనకి ఏంటంటే కలర్ చాయిస్ ఉంది, మనకి కలర్స్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ గోల్డ్ కలర్ కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు, టిష్యూ తోనే మనకి గోల్డ్ కలర్ మిక్స్ తోనే ఉంటుంది. ఇక్కడ శారీ కూడా బోర్డర్ అవుట్ లైన్ కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ గా ఉండటానికి మెరూన్ రెడ్ అవుట్ లైన్, కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కి టిష్యూ మిక్స్ అయ్యి వచ్చిందనమాట. కింద కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. మనం ఏదన్నా ఒకసారి సింగిల్ గా కట్టుకునే తర్వాత ఏదైనా ప్యాచ్ వర్క్ చేయించుకున్నా కూడా డిఫరెంట్ లుక్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. దీంట్లో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి పికాక్ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్. దీనికి కూడా మనకి గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ ఉంటుంది, మనకి కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది. సేమ్ మనం ఇందాక చూసినట్లే పింక్ కలర్ తోనే మనకి అవుట్ లైన్ బోర్డర్ టిష్యూ మిక్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇవేంటంటే మనం చిన్న చిన్న పార్టీస్ కి కొంచెం బ్లౌజ్ ప్యాటర్న్ చేయించుకొని వేసుకున్నా కూడా కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, మనకి ఓన్లీ 1000 రూపీస్ పడుతుంది. మనకి 3 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1000. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చెటినాడు సిల్క్ మీద థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. మనం రెగ్యులర్ గా చెటినాడులో మనం ప్రింటెడ్ చూసాం, జరీ బుటీస్ చూసాం. ఇదేంటంటే మనకి వీవింగ్ అనమాట. ఫ్యాబ్రిక్ చెటినాడు మీద మనకి ఎంబ్రాయిడరీతో డిజైనర్ వచ్చారు. పళ్ళు వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ షార్ట్ పళ్ళు తీసుకున్నారు. దాని మీద గోల్డ్ కలర్ జరీతో లైన్స్ వైజ్ మిడిల్ లో కడ్డీ లాగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి సాఫ్ట్ బోర్డర్ మెరూన్ రెడ్ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అనేది మనకి గ్రే కలర్ కాంబినేషన్ మీద మనకి టోటల్ గా మెరూన్ రెడ్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్, మిడిల్ లో గోల్డ్ కలర్ తో చిన్న డాట్ లాగా డిజైన్ చేశారు. ఇవి దగ్గరగా బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే కింద బోర్డర్ అనేది మనకి డిఫరెంట్ లుక్ కోసం మనకి మెరూన్ రెడ్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ చేశారు. దానికి లీఫ్ అనేది గోల్డ్ కలర్ తో డిజైన్ ఉంటుంది. ఎల్లో కలర్ మార్జిన్ మనకి అవుట్ లైన్ ఇచ్చారు. మెరూన్ రెడ్ ఎంబోజ్ వర్క్. ఇక్కడ మ్యాంగోస్ ని మనకి గోల్డ్ కలర్ తో డిజైనర్ మ్యాంగోస్ క్రాస్ లైన్స్ ఎంబోజ్ అవుతున్నట్టు డైమండ్ డిజైన్. ఒక మ్యాంగోలోనే మనకి 3 డిజైన్స్ ఇచ్చారు. శారీకి బోర్డర్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అన్నమాట. దీనికి బ్లౌజ్ మనకి సేమ్ రన్నింగ్ కలర్. హ్యాండ్స్ కి మాత్రం కాంట్రాస్ట్ గా స్మాల్ సైజ్ బోర్డర్. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగో బోర్డర్ అండ్ డిజైన్ మిస్ చేశారు. హ్యాండ్స్ కి బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2130 రూపీస్ పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2130 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి చెటినాడులోనే ఇందాక ఒక డిజైన్ చూసాం, ఇప్పుడు ఇంకో డిజైన్ చూస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే పళ్ళు వచ్చేసి ఒక 3 కలర్స్ ని మనకి డిజైనర్ గా ఎల్లో కలర్, పీచ్ అండ్ పింక్ కలర్ జెరీ లైన్స్ ఇట్లా ఆల్టర్నేటివ్ గా మనకి ఒక 1/2 మీటర్ పళ్ళుని డిజైన్ చేశారు ప్లెయిన్ లో. శారీ చూస్తున్నట్లయితే మనకి పైన బోర్డర్ వచ్చేసరికి డబల్ షేడ్ బోర్డర్ తీసుకున్నారు. మనకి పింక్ అండ్ మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఆరెంజ్ షేడ్ వస్తుంది. కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, షోల్డర్ పార్ట్ బోర్డర్ ఇలా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ మీద మనకి ఇక్కడ 2 మ్యాంగోస్ ని ఒక బంచ్ లాగా డిజైన్ చేశారు. అది కూడా ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ చేశారు. కింద సైడ్ బోర్డర్ అనేది మనం చూస్తున్నట్లయితే స్కర్ట్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ బోర్డర్, పైన చూసిన బోర్డర్ ని 2 సైడ్స్ బిగ్ సైజ్, స్మాల్ సైజ్ కడ్డీ బోర్డర్. ఇక్కడ మస్టర్డ్ ఎల్లో కలర్ మనకి డబల్ షేడ్ బోర్డర్. అంటే ఈ 3 కలర్ బోర్డర్ మీద మనకి ఒక బంచెస్ లాగా క్రీపర్ ఇచ్చారు. ఒక పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే లీఫ్ ఇచ్చి ఫ్లవర్స్ అనేవి మెరూన్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో తీసుకున్నారు. అంటే శారీకి బోర్డర్ అంతా కూడా మనకి ఆ బంచెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి ఇది. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సేమ్ శారీ బేస్ కలర్ రన్నింగ్ బ్లౌజ్. హ్యాండ్స్ కి కూడా వర్క్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్స్ ని హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1970 రూపీస్ పడుతుంది. దీంట్లో కూడా మనకి ఇంకా కలర్స్, డిఫరెంట్ డిజైన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అనమాట. దీంట్లో మనకి కలర్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1970 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మట్కా సిల్క్ అన్నమాట. దీంట్లో మనం ప్రింటెడ్ కొంచెం అంటే పెట్టుబడి వాటికి చాలా బాగుంటాయి. ఆ టైప్ శారీస్ లో మనకి క్రీమ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా మనం చూస్తే కొంచెం బ్రౌనిష్ కలర్ కాంబినేషన్ మీద మనకి పీచ్ కలర్ తో లీఫ్ ప్రింట్ ఇచ్చారు. ఓకే, అదే ప్రింట్ ని మనకి బోర్డర్ లో కూడా డిజైన్ చేశారు. కలర్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. చాక్లెట్ కలర్, పింక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఆ చాక్లెట్ కలర్ మీద బోర్డర్ ఇచ్చేసి ఒక లీఫ్ బోర్డర్ పింక్ కలర్ ఇచ్చారు, లైట్ పీచ్ కలర్. సేమ్ బోర్డర్ నే
మనకి కింద కొంచెం లెంతీగా తీసుకున్నారనమాట, సేమ్ డిజైన్. మిడిల్ పార్ట్ మనకి క్రీమ్ మీద మనకి డార్క్ చాక్లెట్ కలర్ తోనే మనకి అన్ఈవెన్ గా ఉండే ప్రింట్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఇదేంటంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్, మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఫాలింగ్ లుక్ కూడా ఉంటుంది. బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ చాక్లెట్ కలర్ కి ఇచ్చి మనకి అన్ని జస్ట్ లైన్స్ లాగా మనకి ఇచ్చారనమాట ప్రింట్. దీంట్లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ ప్రింట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇది చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 433 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. దీంట్లో మళ్ళీ డిజైన్స్ కూడా ఉన్నాయి, డిజైన్స్ కూడా చూద్దాం. సేమ్ మనకి ఆ మట్కా సిల్క్ లోనే మనకి ఇంకో ప్రింట్ చూస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా మనకి డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ ని తీసుకొని ఆ పళ్ళు వచ్చేసరికి కలర్ఫుల్ గా మనకి పీచ్ అండ్ లావెండర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు లైన్స్ వైజ్ తీసుకున్నారు. పైన బార్డర్ కూడా మనకి సేమ్ కలర్స్ తోనే బార్డర్ ఇచ్చారు, అంటే స్మాల్ సైజ్ బార్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అనేది మనకి ప్లెయిన్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి చూస్తున్నట్లయితే సేమ్ పళ్ళులో ఏదైతే బ్రాడ్ లైన్స్ చూసామో కలర్ఫుల్ గా అవే లైన్స్ కట్ బార్డర్ లాగా మనకి హాఫ్ పార్ట్ వరకు డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తే మిడిల్ పార్ట్ కిందంతా స్కర్ట్ బార్డర్, పై మిడిల్ ప్లెయిన్, పైన స్మాల్ బార్డర్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ప్లెయిన్. దీంట్లో కూడా ఇంకా డిజైన్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి డిజైన్స్ చూద్దాం. నెక్స్ట్ దాంట్లోనే ప్రింట్ డిఫరెంట్ అన్నమాట. మనకి ఇది చెక్స్ టైప్ లో తీసుకున్నారు. పళ్ళు కూడా క్రీమ్ మీద మనకి పికాక్ ప్రింట్ ఇచ్చారు, బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ 2 సైడ్స్ మనకి పికాక్ షేప్ అనేది డిఫరెంట్ షేప్ తీసుకున్నారు. బాక్సెస్ రెడ్ అండ్ బ్లూ షేడ్స్ లాగా మనకి డిజైన్ మ్యాంగో డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి మనకి డార్క్ ఆరెంజ్ కలర్ కి టూ సైడ్స్ మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి షేడెడ్స్ లాగా బాక్సెస్ తీసుకున్నారు, క్రీమ్ కలర్ లో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. కింద సైడ్ బార్డర్ కూడా మనం చూస్తే కొంచెం ఒక బ్లూ కలర్ అండ్ రెడ్ బ్లూ కలర్ లైన్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. టోటల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ బ్లూ కలర్ తీసుకున్నారు, కాంట్రాస్ట్ గా ప్లెయిన్ బ్లూ ఇచ్చారు. దీంట్లో ఇంకా ఉన్నాయి, ఇంకొక డిజైన్ కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసరికి బిగ్ సైజ్ పళ్ళు, క్రీమ్ మీద మనకి పికాక్ క్రీపర్ ఇచ్చారు 2 సైడ్స్. మిడిల్ లో మనకి ఎల్లో కలర్ బ్లూ కలర్ తో మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ ఇచ్చారు. శారీ బోర్డర్స్ కూడా చూస్తున్నట్లయితే పైన బోర్డర్స్ వచ్చేసరికి క్రీమ్ కలర్ మీద, పళ్ళులో చూసిన పికాక్ బోర్డర్ టెంపుల్ డిజైన్, 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది, బ్లూ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా ఏంటంటే షేడ్స్ లాగా బ్లూ అండ్ క్రీమ్ కలర్ లైన్స్ వైజ్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఫాలింగ్ లుక్ ఉంటుంది. మనకి ఈ శారీస్ అనేవి 3 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైస్ కాబట్టి మనకి పెట్టుబడులకు కానీ మనం ఎప్పుడైనా కట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 433 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి వసుంధర సిల్క్ లో మనం చూస్తున్నాం అనమాట డిజైనర్ సారీ. పీచ్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్, మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్, అందులో మనకి జరీతో చెక్స్ లాగా మనకి బ్లూ కలర్ తో డిజైన్ చేశారు ఓన్లీ. ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే బోర్డర్ అనేది మనకి స్మాల్ సైజ్ కడ్డీ బోర్డర్, పీచ్ కలర్ అవుట్ లైన్. ఇక్కడ మనకి పీచ్ కలర్ మీద మనకి లైన్స్ అనేది సెల్ఫ్ లైన్స్, కొంచెం సాటిన్ లైన్స్ లాగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి లైన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. బుటీస్ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే ఇక్కడ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, దానికి అవుట్ లైన్స్ నఫ్ ఇచ్చారు. మిడిల్ లో మనకి పళ్ళు కలర్ తో డిజైన్ చేశారు. ఇవి శారీ అంతా కూడా మనకి బుటీస్ కంటిన్యూ చేశారు. కింద వచ్చేసి మనకి కొంచెం బోర్డర్ అనేది డిజైనర్ గా ఇచ్చారనమాట. పికాక్ మనకి అవుట్ లైన్ బ్లూ తీసుకున్నారు, కడ్డీ బోర్డర్ మీద మనకి ఏంటంటే క్రీమ్ కలర్, స్నఫ్ కలర్, అలాగే బ్లూ కలర్ తో ఒక పికాక్ బంచ్ ని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా బోర్డర్ అంతా కూడా ఈ బంచెస్ కంటిన్యూ అవుతుంది. టోటల్ మనం చూసినట్లయితే శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి అంతే కలర్ఫుల్ గా కూడా ఉంటుంది అనమాట. ఈ సారీకి బ్లౌజ్ సేమ్ శారీ కలర్ కాంబినేషన్, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, సేమ్ బోర్డర్స్. దీంట్లో కూడా ఏంటంటే మనకి కలర్ చాయిస్ ఉంటుంది అనమాట. కలర్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్, పింక్ కలర్ పళ్ళు తీసుకున్నారు, దానికి గోల్డ్ కలర్ తో మనకి చెక్స్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే అవుట్ లైన్ బ్లూ కలర్, గోల్డ్ కలర్ స్మాల్ కడ్డీ బోర్డర్, సాటిన్ లైన్స్ అనేవి మనకి దగ్గరగా శారీ అంతా కూడా డిజైన్ చేసి ఫ్లవర్ అనేది మనకి పళ్ళులో ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ అనేది మనకి ఈ ఫ్లవర్ లో టచ్ చేస్తారనమాట. కలర్ వలన ఈ ఫ్లవర్ బాగా ఎలివేట్ అవుతుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీనికి వచ్చేసి బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ అవుట్ లైన్, ఇక్కడ కడ్డీ బోర్డర్
బోర్డర్ మీద సేమ్ పళ్ళు కలర్ మనకి టచ్ అయ్యేటట్లు పికాక్ లో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఇది మొత్తం కూడా చూస్తున్నట్లయితే కొంచెం లైట్ వెయిట్, మనకి డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్. కాంట్రాస్ట్ కావాలంటే మనకి పింక్ కలర్ ఏదన్నా కొంచెం డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా పార్టీ వేర్ కి కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇవేంటంటే మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, మనకి 1180 రూపీస్ పడుతుంది. అది కూడా ఇది మనకి 3 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1180 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 3 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. అంతేకాకుండా ఆషాఢ మాసం సందర్భంగా మనకి ప్రతి ఒక్క వెరైటీ మీద కూడా 25% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్ కి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కొత్తపేట విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎల్బీ నగర్ దగ్గర ఉన్న కొత్తపేట విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది వాల్టీ సొగస్టుడ తర్మ. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.